అందరికీ నమస్కారం. బాటసారి కల్పవృక్షం. ఒక బాటసారి ప్రయాణమై ప్రక్క ఊరు పోతూ ఎండలో నడిచినందున అలసి మచ్చమటలు పట్టగా కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దామని ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. బాగా అలసి ఉన్నాడు కనుక ఆ నిద్రమత్తు ఆవరించింది. ఆవలిస్తూ నిద్రపోవటానికి తనకొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. కానీ అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో. అతడి ఊహలో కోరిక మెదలంగానే అతడి పక్కన ఒక చక్కని పాన్పు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దాని మీద పడుకున్నాడు. సంతోషంగా వెంటనే అతనికి మరొక ఆలోచన వచ్చి, ఒక సుందరాంగి వచ్చి శుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అని అనుకున్నాడు. తలపు కలుగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను శుతిమెత్తగా ఒత్తుతుండడం చూసి పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత అతనికి విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడు అతడిలా ఊహించాడు, నేను కోరినవన్నీ నాకు ప్రాప్తించినవి, నాకిక ఏదైనా ఆహారం లభించకపోతుందా అని అనుకున్నాడు. మరుక్షణంలో అతడి ముందు రకరకాలైన రుచికరమైన పదార్థాలు, పిండి వంటలు ఉంచబడ్డాయి. సంతోషంతో వెంటనే వాటిని ఆరగించాడు. తృప్తిగా తిన్న తర్వాత పరుపు మీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోసాగాడు. అలా ఆలోచిస్తూ ఠక్కున ఇప్పుడు హఠాత్తుగా నన్నొక పులి వచ్చి గటుక్కన మింగితే అని ఊహించాడు. మరుక్షణం నిజంగానే గాండ్రవంటూ ఒక పెద్ద పులి అతని మీదకు దూకి చంపివేసింది. ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. దీని అర్థం ఏమిటంటే, సామాన్యంగా మానవుల గతి ఇలాగే పరిణమిస్తూ ఉంటుంది. కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతుని ప్రార్థించే పక్షంలో మీ కోరికలు కొంతమేరకు తప్పక నెరవేరుతాయి. కానీ ఆ కోరికల వెనుక పెద్ద పులి దాగి ఉందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రోగం, శోకం, ధన నష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులుల కంటే 1000 రెట్లు గొప్పవని, భయంకరమైనవి అని తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై హనుమాన్. జై శ్రీరామ్.